సంధ్య థియేటర్ ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందే అంచనా వేయాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలన్నారు. ఫిల్మ్ స్టార్స్ సైతం పరిస్థితిని అంచనా వేయగలగాలి అని సూచిస్తున్నారు పల్లా. ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదంటున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా చూడాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని పల్లా శ్రీనివాస్ సూచించారు. నేనేమంటానంటే ఒక పాపులారిటీ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గమనించగలగాలి, ముందే ప్రిడిక్ట్ చేయగలగాలి. అదే కదా ఇంటెలిజెన్స్ ఒక రోలు. ప్రభుత్వం అక్కడ గట్టిగా ఉండగలగాలి, అది ఆలోచించగలగాలి. దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటాం. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని చెప్పాలా? యాక్చువల్గా ఫస్ట్ డే నేను కూడా మూవీకి వెళ్ళాను, నేను కూడా చూడలేకపోయాను. జనం చూస్తే అలా అంటున్నారు. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఏమన్నానంటే మళ్ళీ ఒకటి దీని నుంచి అనుభవం తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుని మళ్ళీ ఇలాంటివి ఉత్పన్నం అయ్యామంటే అది ఒక సిగ్గుచేటుగా ఉంటుంది. కనుక ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో ఆ సిచ్యువేషన్ మనం ఊహించుకోగలగాలి. ఊహిస్తే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వవు. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు అనే దానికన్నా ఆ బాధిత కుటుంబాలకి కొంచెం అండగా నించొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్ చెప్పారంటున్నారు పల్లా శ్రీనివాస్. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామంటున్నారు ఆయన. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయంటున్నారు పల్లా శ్రీనివాస్. నేను అనడం కరెక్ట్ కాదు, వెయ్యాలి. దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరితో మీద బాధ్యత, అది అందరి బాధ్యత. అటు తెలంగాణలో జరుగుతుంది, మనకి ఎందుకని ఒక మాటతో తీసేయచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది కనుక ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా హైదరాబాద్ ఎలాగుందంటే చాలా సాచురేట్ అయింది మార్కెట్, చాలా రద్దీ అయింది. అక్కడ అలాంటి దగ్గర ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది, కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, కళాకారులు చాలామంది ఉన్నారు, కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తాను. మంచి అందాలు ఉన్నటువంటి సీనరిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్లు ఉన్నాయి. ఈరోజు నిన్న మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కడ అరకెళ్తే ఇంత అందం ఉంది, ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందనే ఆయన తన్మయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత. కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన. ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిగణించాలని చెప్పి తెలియజేస్తున్నాను.